అందరికీ నమస్కారం అండి. చిట్ చాట్ విత్ జ్యోతి అనే ఈ ఛానల్ని ఆదరిస్తున్న, చూస్తున్న, సబ్స్క్రైబ్ చేస్తున్న, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో అది ఏ రంగమైనా కానివ్వండి, అలాంటి వాళ్ళని మేము ఆదర్శంగా తీసుకొని మా ఈ ఛానల్ నడుపుతున్నాం. ఎందుకంటే అలాంటి వాళ్ళని చూసి కనీసం ఒక్కరైనా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ద్వారా ఇంకా ఎక్కువ సర్వీస్ చేసి సమాజానికి కొంచెం హెల్ప్ చేస్తానే ఉద్దేశంతోనే మేము ఈ ఛానల్ నడుపుతున్నాం. మా ఈ ప్రయాణంలో భారతదేశం అంటేనే కళలకు పుట్టిల్లు. హరికథలు కానివ్వండి, క్లాసికల్ డ్యాన్స్ కానివ్వండి, మృదంగం కానివ్వండి, తబలాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మన భారతదేశంలోనే ఎక్కువ శాతం ఉన్నారు కళాకారులు. కానీ ఇప్పుడు చాలామంది వాటిని గుర్తించట్లేదు. అలానే అందరినీ కాదండి, కొంతమందిని. వాళ్ళందరికీ కూడా ఒక వేదికలాగా కల్పించి వాళ్ళందరికీ నేనున్నాను అంటూ ఇప్పటివరకు హెల్ప్ చేస్తూ వాళ్ళ సర్వీస్ చేసే వ్యక్తుల్లో అంటే ఓన్లీ కళాకారుల కోసమే నా ఈ ప్రయాణం, నా ఈ జన్మ అని కూడా అతను ఎంతోమందికి పేద కళాకారులకు హెల్ప్ చేస్తూ ఉంటారు. సార్ పేరు వచ్చేసి బుద్దాల వెంకట రామారావు గారు. బీవీఆర్ కళా కేంద్రం అనే ఒక కేంద్రం స్టార్ట్ చేశారు. అలాగే తాడేపల్లిగూడెంలో ఒక ఆడిటోరియం కూడా నిర్మించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక నాటక పరిషత్ల సమాఖ్యలో కూడా బాధ్యత తీసుకొని ఎంతోమంది పేద కళాకారులకు ఆల్రెడీ వీళ్ళందరూ కూడా తిరుపతి దేవస్థానంలో మొన్న అయోధ్యలో కూడా వీళ్ళ కళలని అక్కడ ఇచ్చే అవకాశం కూడా జరిగింది. అసలు ఈ కళాకారులని మీకు ఎలాగ పరిచయం, ఎందుకు మీరు చేయాలనుకుంటున్నారు, వివిధ రకాల ప్రశ్నలతో లేదంటే మనసులోని మాటలతో సార్ని కలవడానికి ఈరోజు వచ్చాం. సార్ నమస్తే అండి. ముందుగా మీరు చాలా టైం షెడ్యూల్ బిజీ, అందులో మీకు ఇప్పుడు ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అయినా సరే అడగంగానే మా ఈ ఛానల్కి టైం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక నమస్కారాలు. సార్ అసలు ఈ కళాకారులని మీరు బాగా అంటే మీకంటూ కొంచెం డబ్బులు ఉన్నా కూడా కళాకారులకే పెట్టాలి అనే మేము విన్నాం మీ గురించి. అంటే మీదేమైనా కళాకారుల కుటుంబమా, లేకపోతే మీకు ఎలాగే వీళ్ళని చేయాలని అనిపించింది పేద కళాకారులు? కాదమ్మా, మాది స్వగ్రామం, జన్మస్థలం గణపవరం మండలం జల్లికొమ్మల గ్రామం. ఆ గ్రామంలో చాలామంది దేవాలయాల దగ్గర భజనలు చేయటం, అలాగే చిన్నప్పటి నుంచి కోలాటం, ఇలాంటివి ఎక్కువగా వాళ్ళు చదువు సంధ్య రాయటం రాకపోయినప్పటికీ కేవలం వినటం ద్వారా భజనలు నేర్చుకుని, అలాగే కీర్తనలు నేర్చుకుని సంకీర్తన గానం చేయటం అనేది వాళ్ళకి ప్రతిరోజు నిత్యకృత్యం. అంచేత వాళ్ళు భాషలో ఉన్నటువంటి తప్పులు కూడా ఎంత విధంగా వాళ్ళ యొక్క జ్ఞానం ఉండేది. వాళ్ళు నిరక్షరాస్యులైనప్పటికీ కూడా ఉచ్చారణలో దోషాలను కూడా వాళ్ళు సరి చేసుకుంటూ చేసేవారు. అలాగా మా గ్రామం నుంచి మద్దాల రామారావు గారు అని ఒక పెద్ద పౌరాణిక నటుడు, ఆయన రాక్షస పాత్రలకి పెట్టింది పేరు. మరి సినీ రంగంలో ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు ఎంతటి ప్రఖ్యాతులు, నాటక రంగంలో మద్దాల రామారావు గారు, ఆచంట వెంకటరత్న నాయుడు గారు అంతే సుప్రసిద్ధులు. వారు చదివింది 3వ తరగతి అయినప్పటికీ కూడా చక్కగా వారి సంభాషణలో కానీ, పద్యం చదవడంలో కానీ, ఆహార్యంలో కానీ అంతా కూడా పౌరాణిక నాటకంలో వారి యొక్క వరవడి అందరికీ కూడా ఒక కొలమానంగా చెప్పుకోవచ్చు, ఆదర్శంగా తీసుకోవచ్చు కూడా. ఆయన మేము ఒకే ఊరు వారం అవటం, తర్వాత తాడేపల్లిగూడెం కూడా మా నాన్నగారితో పాటు వారు కూడా తాడేపల్లిగూడెం రావటం, ఇరుగు పొరుగా మీ ఇద్దరం కూడా ఒకే ఇంట్లో పక్క ఇది ఉండటం మీద చిన్నప్పటి నుంచి నాటకం రిహార్సల్ చేయటం, అలాగే వారు కొత్త నాటకాలని తయారు చేయటం, నటీనటులకి తర్ఫీదునివ్వటం, ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి గమనించటం మీద కొద్దిగా ఆసక్తి అనేది, అనురక్తి అనేది ఏర్పడింది. తదనంతరం నేను కాలేజీ విద్యకు వచ్చేటప్పటికి యువవాణి రేడియో ప్రోగ్రాములు, నాటికల ద్వారా కూడా కార్యక్రమాలని 6 నెలలకు ఒక కార్యక్రమం నేను మా కళాశాలలోనే వారు వచ్చి రికార్డింగ్ చేసుకుంటూ ఉండేవారు. యువవాణిలో కార్యక్రమం డిఆర్ గోయింకా ప్రభుత్వ కళాశాల నుంచి ఇస్తూ ఉండేవారు. కల్చరల్ సెక్రటరీగా కూడా నేను పనిచేయడం జరిగింది. తదనంతరం నేను విద్యార్థి నాయకుడిగా కాలేజీ చైర్మన్ చేశాను. అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం ప్రతి సంవత్సరం, మరి కల్చరల్ డే అలాగే యాన్యువల్ డేకి మంచి కార్యక్రమాలని, మంచి కళాకారుల్ని తీసుకురావటం ఆనాటి నుంచి అలవాటుగా మారింది. అలాగే మన బ్రహ్మానందం గారు కూడా పక్కన అత్తిలి కళాశాలలో వారు తెలుగు లెక్చరర్గా పనిచేయటం, వారు కూడా కళాకారులు అవ్వటం, మిమిక్రీ కూడా చాలా బాగా చేసేవారు ఆయన.
అలాగే హాస్య చిత్రోక్తులతో కూడినటువంటి కార్యక్రమం విద్యార్థుల్ని పిల్లల్ని బాగా ఆకట్టుకునేది. ఆ రోజుల్లో కూడా నేను బాల వినాయకుడు ఆలయం మా ఇంటి దగ్గర తాడేపల్లిగూడెంలో ఉంటే అక్కడ నిర్మాణం మేమే చేయటం పిల్లలం, దాన్ని నిర్వహణ కూడా మేమే చేసి ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహించడం, దాంట్లో భాగంగా హరికథ, బుర్రకథ, అలాగే మిమిక్రీ ఇత్యాది కళారూపాలని మరి చందాలు రోడ్డు మీదే బస్సుల్ని లారీల్ని ఆపి చందాలు వసూలు చేసి కార్యక్రమం చేస్తూ ఉండేవాళ్ళం. ఆ రకంగా కార్యక్రమం నిర్వహణ అనేది కూడా నాకు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలకే అలవాటైపోయింది. తర్వాత నేను కొన్నాళ్ళు టెలిఫోన్ డిపార్ట్మెంట్లో బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగం చేయటం, తదనంతరం వ్యాపారంలోకి వచ్చి నేను స్థిరపడినా కూడా కళాకారులు నా దగ్గరికి రావటం, పూర్వం ఉన్న పరిచయం మీద వారు వచ్చిన వాళ్ళకి ఏదో తుణోపనం మనం లేదనకుండా ఇచ్చి పంపించడం అలవాటుగా మారింది. వాళ్ళ కష్టం తెలుసు కాబట్టి అనారోగ్యంగా ఉన్నా, లేకపోతే ఆర్థిక ఇబ్బంది పడినా, లేకపోతే పిల్లల వివాహమైనా, చదువుకి ఫీజుల నిమిత్తమైనా వచ్చేవారు. అప్పుడు ప్రభుత్వం కూడా ఇన్ని సదుపాయాలు ప్రభుత్వాలు ఇచ్చి కలగజేసేవారు కాదు. అప్పట్లో 50 రూపాయలు అది కూడా అందరికీ వచ్చేది కదా. ఆ సందర్భంగా ఆ పెన్షన్ కూడా తాడేపల్లిగూడెనికి సంబంధించినటువంటి పసల సూర్యచంద్రరావు నాయుడు గారు డిప్యూటీ స్పీకర్గా కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఆయన కళాప్రపూర్ణ, డాక్టరేటు, అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి వారు ఆధ్వర్యంలో కళాకారులందరికీ కూడా ఆయన జన్మదిన సందర్భంగా మంచి ప్రదర్శనలు ఏర్పాటు చేయటం, పారితోషికాలు కూడా ఇవ్వటం తాడేపూడెంలో సాంప్రదాయం. ఆయన విగ్రహాన్ని కూడా నేను మా కళాకేంద్రంలో నెలకొల్పాను. అలాగే హరికథ పితామహుడుగా ఆదిభట్ల నారాయణదాస్ గారు వరవడిలో, మరి తాడేపల్లిగూడెంలో ఏళ్లబండి తాతారావు గారు ఎందరో శిష్యుల్ని తయారు చేయటం, వారి కుటుంబంలో కూడా వారి అబ్బాయిలు కూడా కళాకారులుగా, హరికథకులుగా కూడా వారు రాణించడం జరిగింది. వారు న్యాయవాదులుగా, లెక్చరర్స్గా వారు వృత్తులు చేపట్టినప్పటికీ కళను వదలలేదు. వారు కూడా నాకు స్నేహితులు అవటం, నాకు సహాయకులు అవటం మీద ఇంకా ఆసక్తి పెరగటం, మేమంతా కలిపి ఈ రేడియో కార్యక్రమాలు చేసేవాళ్ళం. తర్వాత మనం 2000 సంవత్సరంలో మిలీనియంలో మనం జీవించున్నాం. దానికి ఒక జ్ఞాపికగా మనం ఏదైనా ఉంచాలనే ఉద్దేశంతో నా సొంత ఖర్చులతో, సొంత నిధులతో నిర్మించడం జరిగింది. దానికి బీఆర్ అంటే నా పేరు ముద్దాల వెంకటరామారావు పేరు మీద అది నిర్మించాను. 94 నుంచి కూడా నేను పరిషత్ నాటికల్ని జాతీయ స్థాయిలో నిర్వహిస్తాను. అలాగే తెలుగు భాషకి, సంస్కృతికి ప్రవాస ఆంధ్రులు కానీ, ప్రవాస భారతీయులు కానీ ఎవరైతే భాష ఔన్నత్యం కోసం, సంస్కృతి సాంప్రదాయాల కోసం మరి కృషి చేస్తున్నారు, వాళ్ళందరినీ ఉగాది సందర్భంగా వారిని ఆహ్వానించి వాళ్ళకి ఉగాది పురస్కారాల పేరు మీద మనం ప్రతి సంవత్సరం గత 32 సంవత్సరాలుగా చేయడం అలాగే 17 రాష్ట్రాల్లో మన తెలుగు సంఘాలు యాక్టివ్గా పనిచేస్తున్నాయి. మరి వాళ్ళందరూ కూడా ఇంచుమించు నా దగ్గరికి వస్తూనే ఉంటారు. అలాగే ఇది సాంప్రదాయ కూచిపూడి కళలు, భరతనాట్యం, కూచిపూడితో పాటుగా కథకళి, మణిపూరి ఇత్యాది నృత్య రీతులను కూడా మన వేదిక ద్వారా ఎంతనో సంస్కరించడం. అలాగే ప్రతిభ విద్యార్థులకి భారతీయ విద్యాభవన్స్లో వారి ఆర్థిక పరిస్థితిని బట్టి సగం ఫీజు కానీ, లేదు పూర్తి ఫీజు కానీ ప్రతిభ గలటువంటి కళాకారులు ఉన్న వాళ్ళని మనం భవన్స్లో నన్ను ఇప్పుడు మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ఆసన శాసనసభ్యులు తెలుగువాడ శ్రీరంగనాథరాజు గారి సహాయం పెట్టి అవి చేస్తాం. మన వేదిక ద్వారా పరిచయమైన ఎందరో వ్యక్తులు సినిమా నటులుగా, టీవీ నటులుగా, రంగస్థల కళాకారులుగా మరి వాళ్ళ చాలామంది రాణిస్తూ ఉన్నారు. ఈ 43 సంవత్సరాల్లో మన ఆడిటోరియంలో చేసే కార్యక్రమాలకి మరి వాటికి ఉచితంగా ఇవ్వడమే కాకుండా కరెంటు బిల్లు, మంచినీటి వసతి, అలాగే తేనీరు లాంటి సదుపాయాలు కల్పించడం, పారిశుద్ధ్యం కూడా మనమే నిర్వహించుకుని దానికి కూడా కాకుండా ఉచితంగా 43 సంవత్సరాల కూడా థియేటర్ని ఉచితంగా ఇస్తున్నాం. అది కులమతాలకు అతీతంగా ప్రాంతీయ భేదం లేకుండా చేస్తున్నాం. అలాగే సురభి కళాకారులు లాంటి కళాకారులు కూడా మన దగ్గర ఎన్నో ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వారు అనుమతించినటువంటి స్క్రిప్ట్ని
మన దగ్గర వారు ప్రదర్శించడం వెంకటేశ్వర వైభవం అని తరిగొండ బాబు చరిత్రని ఇత్యాది కళారూపాలను వారు తిరుపతి వారు వారి పారితోషికం వారు ఇస్తారు. మనం వసతులతో పెట్టి స్టేజీ భోజనాలు ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం వల్ల వారందరూ వచ్చి ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చుకుంటారు. అలాగే రావటం మీద అది అలాగే సౌత్ ఇండియన్ మిడిల్ ఈస్ట్ కల్చరల్ ఇది ఆర్గనైజేషన్ నాగపూర్లో ఉంది. వారు కూడా దక్షిణ మధ్య ప్రాచ్య భారతదేశ కళా అసోసియేషన్, దాని ద్వారా కూడా మనం ఉన్నటువంటి మహారాష్ట్ర దగ్గర నుంచి ఉన్న ఈ రాష్ట్రాలన్నీ కూడా ఒడిశా, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇత్యాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళారూపాలు మన దగ్గర ఏర్పాటు చేయడం, వారికి కూడా నేను వసతి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తే పారితోషికం వారే ఇచ్చారు. అలాగే తంజావూరుకి సంబంధించి మన సౌత్ జోన్ కల్చరల్ ఆర్గనైజేషన్ తంజావూరులో ఉంది. దానికి సంబంధించి కూడా జానపద కళలు కానీ అలాగే నాటక ప్రదర్శనలు కానీ ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో భాగంగా మన కళా కేంద్రంలో ఆగస్టు 22వ తేదీ నాడు తప్పనిసరిగా ఫోక్ ఫెస్టివల్ అని మన దగ్గర చేస్తూ దానికి నిధులు కూడా వాళ్ళు సమకూరుస్తున్నారు. అలాగే భారత సాంస్కృతిక శాఖ న్యూఢిల్లీ, అహ్మదాబాద్ వారు కూడా మనకి పౌరాణిక నాటకాన్ని తయారు చేయడం, రచించడం, తయారు చేయడం, దర్శకత్వం వహించడం, ప్రదర్శింపచేయడం, అది కూడా మన కళా కేంద్రం ద్వారా గత సంవత్సరం ఉషాపరిణయం అనే నాటకాన్ని సురభి కళాకారులతోటి నేను ప్రదర్శింపజేశాను. దానికి వారు అవసరమైనటువంటి నిధులు 4 లక్షల రూపాయలు దానికి వారు ఇవ్వటం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో మనకి కళాకారులకి రిజిస్టర్ కాబడి ప్రతి సంవత్సరం ఆడిట్ నిర్వహించబడే సంస్థలకి 2 లక్షల రూపాయలు వారి పరిమితికి లోబడి మంజూరు చేస్తూ ఉండేవారు. అయితే రాష్ట్రం విడిపోయాక అది ఒక సంవత్సరమే 1 లక్ష రూపాయల స్థాయికి దిగజారింది. తర్వాత ఈ 4 ఏళ్ళలో అయితే అసలు ప్రభుత్వ సహకారం ఏ విధంగానూ అందలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం మటుకు మానవ వనరుల శాఖ ద్వారా, సాంస్కృతిక శాఖ ద్వారా మంచి సహకారం ఉంది. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు కావాలి. దానికి కూడా వాళ్ళు సిఫార్సు మన ఘంటసాల సంగీత కళాశాలలో ఆయన ఉంటారు కోఆర్డినేటరు, వారి ద్వారా మళ్ళీ మనం ఏదైతే ఫైల్ని పంపిస్తామో ఆ ఫైల్ వీరు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపించాలి. అలాగే వచ్చిన నిధులను కూడా వారు మరి ఖర్చు పెట్టుకోవడమే కానీ సంస్థలకి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్కి ఇవ్వాలి కొంత మొత్తాన్ని, అది వారు ఇవ్వట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇవ్వట్లేదు. 75 లక్షల రూపాయలు మొన్న సంవత్సరం కూడా వారు తంజావూరు వాళ్ళు మంజూరు చేశారు. ఆ నిధులను మట్టుకు మరి వాళ్ళు ఏం చేస్తున్నారో అయితే మనకు తెలియదు, మనకైతే సహకారం లేదు. అది విజయవాడ లేదమ్మా. అలాగే మరి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారన్న కార్యక్రమాలు చేసిన వాళ్ళకి నాటక అకాడమీ ద్వారా కూడా కార్యక్రమాలు, పౌరాణిక నాటకాలు, అలాగే వీధి నాటకాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేసిన వాళ్ళకి కూడా 2018 నుంచి నేటి వరకు కూడా బకాయిలు ఉన్నాయి. అది ప్రభుత్వం కళాకారుల పట్ల ఉదాసీన వైఖరికి నిదర్శనం. అయితే కొన్ని వినియోగదారుల కోర్టు ద్వారా నేను కొంతమందికి 1 లక్ష లోపు మొత్తాలను మటుకు అది మంజూరు చేయించడం జరిగింది. న్యాయ పోరాటం ద్వారా సాధించింది తప్ప ప్రభుత్వం వినతి పత్రాల ద్వారా ఏమీ సాధ్యం కాలేదు. అలాగే మరి మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా మనం ఏప్రిల్ నుంచి ఉగాది కార్యక్రమాలు సాధారణంగా ఉంటాయి. అయితే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము చేయటానికి లేదని ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఏ విధమైన నిధులు లేవని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నేను నా సంపాదనలో కొంత మొత్తాన్ని కళాకారులు సమాజ హితం కోసం ఖర్చు పెట్టాలి, భగవంతుడు ఏదో ఇచ్చాం. నేను చాలా మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చిన వాడిని. దాని మీద భగవంతుడు అనుగ్రహంతో ఏదో మనం సంపాదించుకున్నామని నేను నా సంపాదనలో ఒక 25% ప్రతి సంవత్సరం ఒక మూల నిధి కింద ఏర్పాటు చేస్తూ దాంట్లో ఉన్న మొత్తాలని వినియోగిస్తూ వస్తున్నాను. అయితే తర్వాత కరోనా తర్వాత నాకు ఈ మొత్తాలని కొంతమంది స్నేహితులు నాకు కొద్దిగా వ్యాపారాల్లో ఇవి కొంచెం ఇబ్బందికరంగా ఉండటం, నాకు అనారోగ్యం రావటం, నాకు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి నాకు ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగిందమ్మా. 14 సంవత్సరాలు అయింది ట్రాన్స్ప్లాంటేషన్. నేను ఒక 10 సార్లు డయాలసిస్ చేయించుకున్నాను.
అయ్యో అయ్యో. అలాగా చేయించుకుని జీవించున్న వాళ్ళు కూడా అరుదైన డాక్టర్లు చెప్తారు. అంతే కదా, ఈ కళాకారుల కోసమే భగవంతుడు మిమ్మల్ని ఇంకా. ఎందుకంటే ఆ డయాలసిస్ చేసేటప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చి HCV అనే వైరస్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువనే. కానీ నేను మరి ఏదో కార్యక్రమం, మంచి కార్యక్రమాలు చేయడానికి నన్ను మరి ఉందేమో 2000 సంవత్సరం నుంచి ఇదంతా కూడా బోనస్ లైఫ్గా నేను భావిస్తూ ఈ కార్యక్రమాలని మరి నిరంతరం చేస్తూ నా కుటుంబ సభ్యుల సహకారం, అలాగే మా అబ్బాయి కూడా నాకు నిరాటంకంగా నిర్విరామంగా ఎక్కడా విరామం లేకుండా కార్యక్రమాలు ఆయన కూడా చేస్తున్నారు. అలాగే కొన్నాళ్ళు ఆయన అమెరికాలో MS చేసిన, ఇప్పుడు ఉద్యోగరీత్యా సిడ్నీలో ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాలకి నా భార్య పిల్లల సహకారం కూడా ఉండబట్టే అది మనం చేయగలుగుతున్నాం. కరోనా కష్టకాలంలో కూడా నా పిలుపుకి స్పందించి దాతలు ఒక 12 లక్షల రూపాయలు నా అకౌంట్కి పంపిస్తే నేను మనిషికి ఒక 2500 చొప్పున కళాకారులు, ముఖ్యంగా ఆడవాళ్ళకి, మహిళా కళాకారులకి, అలాగే సాంకేతిక బృందం, టెక్నీషియన్స్, అలాగే మ్యూజిషియన్స్, వీళ్ళకి ఏ అవకాశాలు ఉండవు. మగవాళ్ళు అంటే ఎక్కడో చోట ఏదన్నా ఉద్యోగం ఉండటం, ప్రవృత్తి కళాకారులు. కానీ మహిళలు మటుకు ప్రవృత్తి కళాకారులు కదమ్మా, ప్రొఫెషనల్సే. అంచేత వాళ్ళకి 2 సంవత్సరాలు కూడా మనిషికి ఒక 500 చొప్పున నేను నా వరకు నేను ఇవ్వటం జరిగింది. తినడానికి ఇబ్బంది లేకుండా చూసారు. అలాగే ప్రతి నెల ఈ స్థానికంగా ఈ జిల్లా వరకు నేను ప్రతి చోట దాతల్ని పిలిచి ఒక వారానికి ఒక 30 మందికో 40 మందికో ప్రతి టౌన్లోనూ నిత్యావసరాలు, బియ్యం, ఉప్పు, పప్పు, ఆఖరికి కందిపప్పు, చింతపండు, టీ పొడి, కాఫీ పొడి, గోధుమ నూక, రవ్వ, ఇవి ఇత్యాది వస్తువుల్ని ఒక 3-4 వేల రూపాయలు ఖరీదు గల కిట్ల రూపంలో నేను తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, ఏలూరు ఇత్యాది పట్టణాలన్నిటిలోనూ కూడా నేను చేయించాను. దాంతో 2018 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక నాటక పరిషత్ సమాఖ్యని నాలాగా కార్యక్రమాలు చేసి ఒక 80 మందిని సభ్యత్వాలతో కూడినటువంటి ఒక ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసి అది మన అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి సభ్యుల్ని కొంతమందిని ఉత్సాహంగా చేయటం. తర్వాత నాలాగా శ్రీకాకుళం జిల్లాలో వెంకటరావు గారు అని మా ఉపాధ్యక్షులు, ఆయన కూడా నెల చేస్తూ నెలకు ఒక 30 మందికి ప్రతి నెల ఆయన ఆర్థిక సహాయం చేయడం. అలాగే గుడివాడలో కూడా ప్రతి నెల ఒక 20 మందికి వారు కూడా ఇప్పుడు కూడా స్టిల్ జరుగుతూనే ఉంది. అలాగే సత్తెనపల్లిలో మాస్టారు నూతనపాటి సాంబయ్య మాస్టారు, ఆయన కూడా ప్రతి సంవత్సరం కార్యక్రమం రోజున ఒక 5,000 రూపాయల చొప్పున ఒక 50 మంది కళాకారులకి నూతన వస్త్రాలు ఒక 5,000 రూపాయలు ఇచ్చి ఆయన సత్తెనపల్లిలో అలాగా ఈ బాణీల్లో చేస్తున్నారు. అలాగే తిరుపతిలో మా మిత్రులు కోనేటి సుబ్బరాజు, ఆయన కూడా మొన్న 64 మంది కళాకారులకి సత్కారాలు చేస్తాం, అందులో మహిళా మనులకి చేసి ఒక్కొక్కరికి నగదు పారితోషికాలు కూడా ఆయన అందివ్వడం జరిగింది. అలాగే వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేస్తూ అలాగే ఈ కార్యక్రమాలని ఎవరైనా కుంటుపడి చేయలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి ఇదే విధంగా సాయం చేయడం, లేదా ఏదన్నా అక్కడ ఉన్న స్థానిక నాకు తెలిసిన దాతల ద్వారా 1-2 ప్రోగ్రాములు మంజూరు చేయించడం. అలాగే APSFDC వాళ్ళు కూడా నంది నాటకోత్సవాలు ఈ సంవత్సరమే నిర్వహించారు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక వారు కూడా మొదటి, 2వ, 3వ బహుమతులు వచ్చినటువంటి నాటికల్ని మనకి ప్రదర్శన పారితోషికం వారు ఇస్తూ మనం వసతి భోజన సౌకర్యాలు కల్పిస్తే మనకి వారు ఇస్తూ ఉంటారు. ఆ రకమైన ప్రదర్శనలు కూడా మనం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని వారిని కూడా అడిగితే అలా తప్పనిసరిగా మేము ఇస్తామండి, మీరు ఎక్కడన్నా కార్యక్రమాలు పెట్టుకుంటే ఆ బహుమతులు వచ్చిన వాళ్ళకి రెమ్యునరేషన్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. అలాగా అలాంటి ఏమన్నా కొంచెం కుంటుపడినటువంటి సంస్థలు ఉంటే ఆ కార్యక్రమాలు అందులో వాళ్ళని చేయటం. అలాగే పౌరాణిక నటులు, నటీమణులు అయితే ఎక్కువగా ప్రొఫెషనల్స్ ఉంటారు. సాంఘిక నాటక రంగంలో అలా కాదమ్మా, ప్రతి సంవత్సరం కొత్త నాటకాలు, కొత్త నాటికలు వస్తూనే ఉంటాయి. అలా యువతరానికి కూడా నంది నాటకాలు ఉంటే తప్పనిసరిగా యువజన విభాగంలో యూనివర్సిటీ స్థాయి, కాలేజీ స్థాయి, కళాశాల స్థాయి విద్యార్థులు కూడా మంచి నాటకాలు తయారు చేస్తారు. అలాగే బాలలకి సంబంధించి కూడా నేను మన కళా కేంద్రం ద్వారా ఒక 6 సంవత్సరాల పాటు నంది నాటకోత్సవాల్లో వాళ్ళని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళకి నాట్య నేర్పి వాళ్ళతో ప్రదర్శింపజేసి బహుమతులు కూడా పొందిన సందర్భం మన కళా కేంద్రానికి దక్కింది. అదొకటి. రెండవది మన వైద్య సేవా శిబిరాలు ఒక 13 సంవత్సరాలు మన ఆయుర్వేదం, అలాగే హోమియో, తర్వాత మల్టీ స్పెషాలిటీ క్యాంప్స్ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఇప్పటికే జరుగుతున్నాం. అలాగే మరి ఈ మధ్య మిత్రులు అల్లపురం గ్రామం
కొల్లవాడి పెద్దకృష్ణరాజు గారు అని SVR ట్రస్ట్ పెట్టారు. అది ఎంత గొప్ప ట్రస్ట్ అంటే రోగులకి అన్ని పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటు భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం, సర్జరీలు కూడా అక్కడే నిర్వహించడం, అన్నీ ఉచితమే. అది మరి ఎక్కడ నాకు తెలిసిందిగా వినలేదు. అది ఆయన చూడటం పైగా ఎలా అంటే నిష్ణాతులైనటువంటి వైద్యులు. మరి ఆయన రాజశేఖర్ గారు అని షుగర్కి అందరూ షుగర్ బాధితులు మనకు తెలుసు. అది వాళ్ళకి గ్యాంగ్రీన్ సోకి ఎంతోమంది కాళ్ళు తీసేయటం, కొన్ని లక్షల నయమైనా కూడా ఖర్చు పెట్టిన నయం కాని రోజులు. ఆయన చక్కగా దాన్ని గుర్తించి ఆ గ్యాంగ్రీన్ సోకిన భాగాన్ని నెమ్మదిగా తీసి మళ్ళీ దాన్ని పునరుత్పత్తి చేసుకుని మళ్ళీ దాన్ని పూడేటట్టుగా చేసి లక్షల రూపాయలు ఖర్చు అయ్యేదాన్ని సునాయాసంగా ఆపరేషన్ చేయడం. ప్రతి 2 నెలలకు ఒకసారి వస్తారైనా వచ్చినప్పుడు 15 మందికి సర్జరీ చేస్తారు. అంత గొప్ప వ్యక్తి అయినా ఆయన కాలంలో అన్ని ఆర్థోపెడిక్స్లో స్పెషల్ విభాగం ఫుడ్ కేర్లో చేశారు. అటువంటి డాక్టర్ మనకు అరుదు ఎక్కడ లేరు. మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా అపోలోలో ఒక్క చోట ఆయన చేశారు. ఇప్పుడు వివేకానంద అపోలోలో చేస్తున్నారు 3 రోజులు, అక్కడ 2 రోజులు వచ్చింది. ఆయన కూడా ఒక రూపాయి తీసుకోకుండా ఈ కృష్ణరాజు గారి సేవలను గుర్తించి ఆయన చేశారు. అలాగే మనకి విజయవాడ మీకు తీగల రమేష్ గారు, ఆయన కూడా మరి చాలా నిష్ణాతులు చేస్తారు. ఆయన కూడా 300 మందికి నెలకోసారి వచ్చి చూస్తున్నారు. ఇక్కడ అవి కూడా ఉచితమే. 20-25 రూపాయలు పరీక్షలు అన్ని రకాల అక్కడికి ఫిజియోథెరపీతో సహా ఆయన చేస్తే మన కళాకారులను బట్టి ఆయన ఎవరికి కళాకారులు ఆయన ఉదాహరణ తీసుకుని అన్ని ఇచ్చి ఆయన వైద్యం చేయించడం అదొక నాకు దొరికినటువంటి గొప్ప అవకాశం ఎక్కడున్నా. అలాగే కళ్ళకి సంబంధించి లైన్స్ క్లబ్ రామకృష్ణ రాజేశ్వరి రామకృష్ణ ఐ హాస్పిటల్ అని నిడదవోలులో ఉంది. అక్కడ కూడా వాళ్ళు అవసరమైన వాళ్ళకి ఆపరేషన్ కళ్ళకు ఉచితంగా. అలాగే డెంటల్ సంబంధించి విష్ణు డెంటల్ కాలేజ్ వారి ద్వారా ప్రతి శనివారం డెంటల్ క్యాంప్ ఎవ్రీ సాటర్డే. అలాగే ప్రతి నెల శని ఆదివారాలు ఐ క్యాంప్. ప్రతి నెల శని ఆదివారాలు, మొదటి శని ఆదివారం 2 రోజులు ఐ క్యాంప్ వారు చేస్తున్నారు. అలాగే GSL హాస్పిటల్ యొక్క సౌజన్యంతో ప్రతి గురువారం ప్రతి నెల గురువారం వాళ్ళు వచ్చి అవసరమైన అన్ని పరీక్షలు MDతో సహా ఊపిరితిత్తులు కానీ, లంగ్స్ కానీ, కార్డియాలజీ కానీ అన్ని విభాగాలకు సంబంధించి వారు టెస్టులు చేయడం, అవసరమైన తీసుకెళ్ళి హాస్పిటల్లో చేయడం. అది కూడా ఉచితం. ఆరోగ్యశ్రీ ఉచితం. ఏదైనా అవన్నీ కూడా ఆయన కోట్లాది రూపాయలు వెచ్చించి చేస్తున్నారు. చారిటీగా ఒక ఆధ్యాత్మిక ఇది చేశారు. మొన్ననే 11 కోట్లు పెట్టి ఒక సైట్ కొని దానికి 100 పడకల హాస్పిటల్ 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణాన్ని కూడా చేసి అలాంటి వ్యక్తులు సహకారం విద్యలో రంగనాథరాజు గారు వైద్యంలో ఎదిగిన చేయబట్టి నేను ఇంతమంది కళాకారులకి మనం చేయగలుగుతాం. రెండవది ఏంటంటే ఎవ్రీ మంత్ 1, 2 ఆదివారాలు రాష్ట్రంలో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే చెప్తే సూచిస్తే అవసరం వాళ్ళకి ముందుగా వాళ్ళకి 32 ఏళ్ళుగా మనం చేస్తున్నాం. ఇది 32 ఏళ్ళుగా 40,000 దగ్గర 40,000-50,000 మధ్య ఇంచుమించు మొత్తాన్ని మనం ఇవ్వటం జరుగుతుంది. అది వాళ్ళ వయసుని బట్టి మనం ప్రతి నెల చేయగలుగుతున్నాం. దానికి మటు సహకరిస్తున్నటువంటి వదాన్యులు, దాతలు, తాడేపల్లిగూడెంలో సమృద్ధిగా ఉన్నారు. నేను ఒకనే కాదు, నాతో పాటు ఇంకొక రంగస్థల కళాకారుల సంఘం ఉంది, వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇంతకుముందు నటరాజ కళాపేట వాళ్ళు కూడా చేస్తారు. ఎందుకంటే భారతదేశంలో ఇలాంటివి ఎక్కడా లేవని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పారు. ఇంత సహకారం చేయటం అనేది ఎక్కడా లేదండి. సంస్థలో కార్యక్రమాలు చేస్తారు కానీ అందులో ఒకే ఊళ్ళో ముగ్గురికి కార్యక్రమాలు చేయటం అనేది కష్టం. అయినా కానీ మరి ఇస్తున్నారు. అలాగే ఉగాదికి వస్తే 10 లక్షల రూపాయలు ఖర్చుతో కూడిన కార్యక్రమం. అలాగే దాతలు కొంతమందికి కళాకారులకు 15,000 రూపాయలు చొప్పున నూతన వస్త్రాలు పెట్టి 15,000 చొప్పున ఒక 10 మంది కళాకారులు ఉగాదికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కొత్తగా నాటక రంగంలోకి వచ్చాము, మా ప్రదర్శనకి ఎవరూ అవకాశం ఇవ్వట్లేదంటే వాళ్ళని కూడా ఏదో నెలలో ప్రదర్శన ఏర్పాటు చేయడం, వాళ్ళకి తృణోపండం ఇచ్చి ముందు మీద స్టేజ్ ప్రదర్శన ఇవ్వడానికి అవకాశం ఇస్తున్నాను. వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేయకుండా. మేము నాటిక పోటీలు అంటే అది ప్రైజులు వచ్చినాయి, క్వాలిటీ ఉన్నాయి, సెలెక్టెడ్డే చేస్తాం. కానీ వాళ్ళు ఇందులో కొత్త వాళ్ళకి అవకాశం రాదు. అంచేత కొత్త వాళ్ళకి ఇవ్వడం కోసం నేను ప్రదర్శన మనం ఏర్పాటు చేసి మనం ఏమైనా మార్పులు చేర్పులు సలహా సూచనలు ఉంటే ఈ మార్చుకోవాలి వాళ్ళు చెప్తే తర్వాత ప్రదర్శనలు చేసుకునేటట్టుగా
అలా మీకు ఇంకా ఏమన్నా చేయాలని గోల్ ఉందండి? ఇప్పటికీ ఎన్నో సేవా నేను ఉన్నంత వరకు అలాగే ఘంటసాల జయంతి వర్ధంతులు చేస్తాను. ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారిది ఈ మధ్య పోయాక ఆ కార్యక్రమాలు మొదలుపెట్టాం. త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి. 5 రోజుల పాటు ప్రతి సంవత్సరం 5 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. అలాగే అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరుపుతాం. ప్రతి నెల వర్ధమాన కళాకారులు నృత్య కళాశాలలో ఉన్నవాళ్ళు పిల్లలకి మనం అరంగేట్రం చేయిస్తూ ఉంటాం. తల్లిదండ్రులు ఉంటారు, నేర్చుకుంటారు. వాళ్ళకి రంగస్థలం మీద ఇది ఉండదు. ఒక్కొక్క టీచర్కి ఆ పిల్లలను ఉంటే పెట్టుకోమని చెప్పి 2 నెలలకు ఒకసారి అవకాశం ఇస్తాం. అలా చుట్టుపక్కల ఇక్కడని కాదు, ఈ జిల్లా అని కాదు, ఇతర జిల్లాల్లో మీ కృష్ణా జిల్లా నుంచి లేదా ఇంకోటి నుంచి వరంగల్ నుంచి ఎందరో కళాకారులు మన దగ్గర తిరుపతి నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ ఇక్కడ ప్రదర్శన చేసుకోవటం. అలాగే భువనేశ్వర్, కటక్ మీకు వాళ్ళు వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు మన దగ్గరికి. అలా నృత్యంలో ఎవరైనా అందరూ అలాగే వెంకట్ అని హైదరాబాద్లో ఉన్న మిత్రుడు చనిపోయాడు. ఆయన పేరే అర్ధనారీశ్వరం అనే పేరుకి సార్థక నామదేవుడు. అర్ధనారీశ్వరం వెంకట అనే అంటారు. ఆయన చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చేస్తున్నారు, అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళ ద్వారా వాళ్ళకి భారతదేశంలో ఉన్న అందరూ నృత్య కళాకారులు వాళ్ళకి పరిచయం. వాళ్ళు ఆశ్రయం కూడా హైదరాబాద్లో ఇస్తారు. ఎవరు వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్తారు. అలాగే కథక్ అంజిబాబు గారు అని ఆయన కూడా మన దగ్గరికి కథక్లో గురువు, నాట్య గురువు అయిన. అలాగే వీళ్ళందరూ మనకి ఉండటం మీద నాట్యం కానీ ఇంకోటి కానీ పౌరాణిక నాటకం, సోషల్ సాంఘిక నాటకాలు ఇవన్నిటితో పాటు సంగీతం, నృత్యం, జానపద కళారూపాలు ప్రతి సంవత్సరం నేను సంక్రాంతికి దాదాపు ఒక 150 మంది కళాకారులని తీసుకొచ్చి భారతీయ విద్యాభవన్స్ గుంటూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, రాజమండ్రి దగ్గర నామవరం అని రాజమండ్రి, ఈ 5 ప్రాంతాల్లో ఒకే రోజు ప్రదర్శనలో ప్రాచీన కళారూపం అంటే ఏంటి, మన సంక్రాంతికి ఏది ప్రాధాన్యం, సంక్రాంతిలో మన తెలుగు సంస్కృతి ఏంటి, గంగిరెద్దు అంటే ఏంటి, హరిదాస్ అంటే ఏంటి, అలా బుడబొక్కలు, జంగమదేవర, పెట్టెల దొర, పాములోళ్ళు, జీళ్ళు తయారు చేసేవాళ్ళు, పిండి వంటలు ఏమున్నాయి మనకి, సున్నుండ, అరిసె, ఇలాంటి పిండి వంటలు, తోలుబొమ్మలాట ఇత్యాది అంతరించి, అలాగే తప్పెళ్ళ గుళ్ళు, ఇలాంటి విన్యాసాలన్నీ కూడా అటువంటి టీమ్స్ని అన్ని ప్రాంతాలను తీసుకొచ్చి పిల్లలకి చూపిస్తూ మన చేయటం. దానికి దాదాపు 10 లక్షల రూపాయల పారితోషికం కూడా మనం ఒక రోజుకి మనం ఖర్చు పెడుతున్నాం. అది మిత్రులు భారతీయ విద్యాభవన్స్ అధినేత చెరుకువాడ శ్రీరామ్. ఇలాంటి మిత్రుల వల్ల నేను ఎన్ని కార్యక్రమాలు భగవంతుడు నాతో చేయించున్నాడు. అంతేగాని నేను కోఆర్డినేటరే ఒక రకంగా. కానీ మీకు వాళ్ళ పట్ల చేయాలని ఆసక్తి ఉంది కాబట్టి అదేంటే వాళ్ళు కూడా నన్ను నమ్మి ఈ కార్యక్రమాలు చేస్తే ఆయన ద్వారా చేస్తే మంచిదని చెప్పి ఎక్కువ మంది మనం చేసి వాళ్ళు కూడా నాకు ఇవ్వటం మీద చేయటం. అలాగే మన స్థానికంగా ఉన్నటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా మంచి కార్యక్రమం మనం చేయలేకపోతున్నా ఆయన చేసేదానికి మనం కొంత అని చెప్పి మనం అసలు వెళ్ళకపోయినా ఫోన్పే ద్వారానో లేకపోతే బ్యాంక్ అకౌంట్ దీంట్లో ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళు ఉగాదికి ఇచ్చినా ఎక్కడ ఇచ్చినా అలాగే. తర్వాత మూలనిధి కింద కొంత మొత్తాన్ని 25 లక్షల రూపాయలు మూలనిధిని మనం చేసుకునే ప్రయత్నంలో భాగంగా దాదాపు ఇప్పటికి ఒక 17 లక్షల రూపాయలు సమకూరిని. ఇంక 8 లక్షలతో 25 లక్షల రూపాయలు కనీసం అది పర్మనెంట్ దానికి కార్యక్రమాలు నెల కార్యక్రమాలు చేయడానికి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి అది 25 lakhs టార్గెట్ పెట్టుకున్నాం. అది వస్తే కొంతవరకు మనకు కనీసం ఒక 20,000 అన్న నెలకి ఇది మనకి అంటే ఆడిటోరియం అన్ని ఫ్రీ కదా మన సొంతం, బయట దీనికి ఏదో ఉందని అది ఒకటి. అది కూడా ఇంకెంత ఇబ్బంది లేదు. లాస్ట్ ఇయరే మళ్ళీ ఒక 5 లక్షల రూపాయలు ఒక ఆయన ఇచ్చాడు. మరి ఈ సంవత్సరం 4 లక్షలు వాళ్ళు ఇచ్చారు. మిత్రులు 50,000 అలాగే ఇస్తున్నారు. దానికి ఏంటంటే మనం ఎవరిని ఒత్తిడి చేసేది కానీ ఇబ్బంది పెట్టేది కానీ లేదు. దానికి ఉంటే అది దాన్ని ఫిక్స్డ్ మూలనిధి అనేది మనం ముట్టుకోం. అది అందులో బ్యాంకులో ఉంటుంది, దాని వడ్డీ జమ అవుతూ ఉంటుంది. ఈ మొత్తాలు మట్టుకు మనం అవసరమైన మేరకు ఇది ఖర్చు పెడతాం. ఈ ఎక్కువ మట్టుకు ప్రతి నెల కార్యక్రమాలకు మట్టుకు వచ్చిన మనం ఎంపిక చేసుకుని మంచి వ్యక్తుల్ని, సేవా దృక్పథంతో ఉన్న వాళ్ళని ఒకళ్ళని, తర్వాత కళాకారులని వీళ్ళిద్దరినీ పెడతాం. కళా ప్రదర్శన కళాకారుని పెడతాం. సేవ చేసేవాళ్ళని, సమాజంలో సేవ చేసేవాళ్ళని, ఉద్యోగస్తుల్ని వాళ్ళని ఎంపిక చేస్తాం. స్వచ్ఛంద సంస్థలు అలా కాకుండా గౌరవ పురస్కారాలని మన సంస్థ నిర్వాహకులకి, ఇప్పుడు మీరు చేస్తున్నారు అనుకోండి, సావిత్రి కళాపీఠంలో అనుకోండి,
ఇలాంటి నిర్వాహకులకు కూడా మనం ప్రతి నెల పెడతాం. ప్రతి నెల ప్రతి నెల అలా పెట్టి ఇందులో ఆర్థిక ప్రయోజనం కళాకారుడికి చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ ముగ్గురు సత్కార గ్రహీతలకు వచ్చినటువంటి బంధువులు, స్నేహితులు, ఇతరులు ఏళ్ళు వచ్చిన 20-30 వేలు వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు ఇస్తున్నారు. మనకి రెగ్యులర్గా వచ్చి 20-25 వేలు కాక ఈ అదనంగా ఈ ముగ్గురికి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు. అలాగే మనం ఈ సంవత్సరంలో దాదాపుగా 100 రోజులు ఆపకుండా 100 రోజులు చేశారు. ఆపకుండా 100 రోజులు అవుతుంది ఏదో రకం. ఇప్పుడు అలాగే నేషనల్ ఉన్నాయి, మన ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, అక్టోబర్ 2, 3, నవంబర్ 1 గతంలో ఈ 4 రోజులు వస్తాయి, అవి చేస్తాం. అలాగే అంతర్జాతీయ సంగీత దినోత్సవం, అంతర్జాతీయ నృత్య దినోత్సవం, అంతర్జాతీయ నాటకరంగ దినోత్సవం, తెలుగు నాటక దినోత్సవం, అవి ఉన్నాయి. మాతృభాషా దినోత్సవం, అవి ఉత్సవాలు వాళ్ళు బాగానే అంతా కండక్ట్ చేసి బాగా చేస్తాం. అది అందరినీ పిలిచి అలాగే అవధానాలు చేయిస్తాం, పద్యపట్నం చేయిస్తాం, భగవద్గీత శ్లోకాలు చెప్పిస్తాం పిల్లలతోటి. అలాగే మన ఆశ్రమ పాఠశాల ఉంది ఇక్కడ, గురుకుల ఆశ్రమం ఆరుగోలలో ఉంది, మన పెద్ద తాడేపల్లి ఉంది. వాళ్ళు మధ్య రిపబ్లిక్ డే గ్రౌండ్స్లో, పెరేడ్ గ్రౌండ్స్లో బ్యాండ్ వాయించారు. వాళ్ళు టీము 2nd ప్రైజ్ కూడా వచ్చింది ఆల్ ఇండియా లెవెల్లో. వాళ్ళు 20 మంది టీము, వాళ్ళకి ఏదో ప్రోత్సాహం. అలాగే క్రీడలకు సంబంధించి షటిల్ కోర్టులు 2 ఉన్నాయి మన దగ్గర. ఒక ఇండోర్ కోర్టు కూడా తాడేపల్లిలో నేనేంచి ఒక 20 సంవత్సరాల క్రితం ఇండోర్ షటిల్ కోర్టు ఏర్పాటు చేశాను. దాంట్లో క్రీడలకు సంబంధించి అలాగా నాకు ఉన్న ఇంట్రెస్ట్, నాకున్న అలవాట్లు వీళ్ళందరికీ చేర్పాలని. అది అంటే మధ్యతరగతి అని ఇంకోటని ఏం కంగారు తెలియదు, అన్నీ సాధించవచ్చు, కష్టపడాలి, అంటే అదే కలిసి వస్తుంది. అంతేగాని మనం అలా ఉండిపోకూడదని నేను కౌన్సిలర్ చేశాను, హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ చేశాను, అలాగే ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ చేశాను, ట్రేడ్ యూనియన్కి. అలాగా ఇదేం లేదు, అన్ని విషయాల్లోనూ యాక్టివ్గా ఉన్నాను. అన్ని విషయాలు తెలుసుకున్నారు. కొత్తగా వచ్చే కళాకారులకి అంటే ఆదరణ లేక చాలా మంది ఇంకా ఆదరణ లేదు, దీన్ని మేము ఆపేస్తాము అన్న వాళ్ళకి మీరేమన్నా మన ఛానల్ తరఫున అంటే ఇవాళ తరం ఎలా అయిందమ్మా, మనం బాగా దాంట్లో నాటకాన్ని కానీ నృత్యాన్ని కానీ వారికి వచ్చిన కళారూపాన్ని ఏదైనా బాగా మనం ప్రాక్టీస్ చేద్దాం, నిరంతరం అభ్యాసన చేయడం ద్వారా మనం అందులో నైపుణ్యం సంపాదించితే కళాకారులు ఎవరికి కరువు లేదు. వాళ్ళు వాద్య కళాకారులు ఉన్నారు, తబలా విద్వాంసులు ఉన్నారు. మనకి కేకే రాజు అని నా మిత్రుడు దాదాపు 800 మంది తబలిస్టులు తయారు చేశాడు, 800 మంది ఆర్టిస్టులు ఉన్నారు. అలాగే వయలిన్ వాసు అని ఏలూరులో ఉన్నాడు, ఆయన ఫ్లూట్ నేర్పుతాడు. అలా వాయిద్య కళల్లో ఆయన నేర్పుతున్నారు. కానీ వాళ్ళందరికీ ఉపాధి ఉందమ్మా, కరువే. మనం వాళ్ళందరికీ కూడా చేయూతనిస్తే వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎంతసేపు టీవీ సినిమా, ఈ దృష్టి ఏంటంటే టీవీకి వెళ్ళిపోవాలి, సినిమాకి వెళ్ళిపోవాలి, ఇదే దృష్టి తప్ప ఈ ఉన్నదాన్ని మాత్రం గుర్తించట్లేదు. మెయిన్ ముఖ్యంగా అక్కడే లోపం. వాళ్ళు ఏంటంటే ఆలోచన విధానంలో కాలేజీలో డిప్లొమా చేయండి, ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ చేయండి, చేస్తున్నారు. విజయవాడ కేంద్రంగా ఎంతోమంది చేస్తున్నారు. అక్కడ చౌదరి, ఎంఎస్ చౌదరి, అలాగే వాసు, తర్వాత షఫీ, వీళ్ళందరూ కూడా పిల్లలకు చక్కగా నేర్పుతున్నారు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ఇది గిట్టుబాటు కావట్లేదు, నాటక రంగంలో గిట్టుబాటు కావట్లేదు. కానీ చాలామంది నాటక రంగంలో ఇవాళ టీవీ ఆర్టిస్టులే, చాలామంది సినిమా ఆర్టిస్టులే. నాటకాలు వేసేవాళ్ళు ఎక్కువ మంది సోషల్ ప్లేలో, సినిమాల్లో టీవీల్లో చేసేవాళ్ళు ఎక్కువ. వాళ్ళ ప్రవృత్తి, వాళ్ళు ఏదో ఉద్యోగం వ్యాపారం అదే, లేదా టీవీల్లో చేసుకోవడం. సీరియల్కి 4,000 ఎంత ఇస్తారు ఎపిసోడ్కి, అదే రోజుకి 4,000 ఎంత ఇస్తే అది చేసుకుంటూ ఇక్కడ నాటకం మట్టుకు వదిలిపెట్టరు. ఇది కూడా లేడీస్ మట్టుకు తప్పనిసరిగా దీని మీదే ఆధారపడతారమ్మా. లేడీస్ మట్టుకు టీవీ, నాటకం, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా నాటకం వేస్తారు. వేసిన వాళ్ళకి వాళ్ళు కూడా రెమ్యునరేషన్ 15,000 ఇస్తే 2 లేడీ ఆర్టిస్టులు ఉంటే 6,000 వాళ్ళకే ఇచ్చేస్తారు. మ్యూజిషియన్కి ఒక 2,500 వాళ్ళకి ఇచ్చేస్తారు.
కర్టెన్లు డెకరేషన్ వాడికి 2000. వాళ్ళకి మిగిలిది ఏమి ఉండదు, నాటకం ఆడాలనే ఒక ప్యాషన్ చెయ్యాలి పిచ్చి ఎంత అంతే. అంతేగాని మిగులుతున్నాను కానీ ఇది తప్ప మాకేమీ ఈ తెలియదు పిల్లలు అలా ఆలోచించట్లా. అని చెప్పి ముందే మాకు ఆదాయం కావాలి, రావట్లేదు. సినిమాలకు వెళ్తే ఎంత అవుతుందో, టీవీకి ఎంత వెళ్తుందని తప్ప ఉన్నది వదులుకొని కొత్త దానికోసం ఎగబడతాం. వాళ్ళు సాధన చేసి మనం రాణించాలని మటుకు పూర్తిగా ఏకాగ్రత పెడితే ఇప్పుడు కొత్త తప్పనిసరిగా. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్కి మీరేం చెప్తారు? అంటే ఏదైనానమ్మా కళాకారులు అన్నవాడు సమాజ హితం కోసం తనకు వచ్చినటువంటి భగవత్ ప్రసాదితం, అది కళ అనేది అందరికీ రాదు. కృషి అయితే కలెక్టర్ అవుతాడు కానీ కళాకారుడు అంచేత కళాకారుడు అని జన్మతః రాజయోగి ఆయనకి సంప్రాప్తించినటువంటి కళల్ని ప్రదర్శించడానికి. రెండవది ఏ కళ అయినా మన భారత రామాయణ భాగవతాది ఇతిహాసాల నుంచే వచ్చింది. అన్నిటి యొక్క అర్థం ఏంటంటే ధర్మం సత్యమే విజయితే, అది అసత్యం ఆడరాదు. రెండవది మానవ సేవే మాధవ సేవ, ఇదే పరమార్థం. అటువంటి కళాకారుణ్ణి కుటుంబాన్ని అలక్ష్యం చేసి కేవలం 10 మందిని సంతృప్తి పరచాలని, సమాజంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరాయాలంటే కళారూపాల్లో తిలకించడం అనేది అవసరం. ఎందుకంటే చదువుకున్నవాడికి చదువుకోనివాడికి కూడా దృశ్య రూపంలో కనపడే కళ ద్వారా అతను ప్రభావితం అవుతాడు. స్వాతంత్ర ఉద్యమాలు జరిగినాయి, అలాగే తెలంగాణ ఉద్యమాన్ని కూడా కళాకారులే నడిపారు. అలా ఏ ఉద్యమానికైనా ఆ ప్రదర్శన చూపిస్తారు కాబట్టి తొందరగా అర్థం అవుతుంది, కళ ద్వారా ఉత్తేజితులు అవుతూ ఉంటాడు. అంచేత అటువంటి మంచి లక్షణం నేర్పాలన్నా కళాకారుడు అనేవాడు సమాజానికి మనం ఉపయోగపడుతుంది. కాబట్టి కళాకారుని కుటుంబాన్ని, కళాకారు యొక్క ఆర్థిక అవసరాలను తీర్చవలసినటువంటి అవసరం పూర్వం అయితే ప్రభువులు చేసేవారు, ఇప్పుడు పాలకులు అంటే ఎవరు ప్రభుత్వం. అయినా కూడా మన గొప్ప అదృష్టం ఏంటంటే పాలకులు నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చేయబట్టే ఇవాళ కరోనా తర్వాత నాటక రంగం బాగా పుంజుకుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 80 పరిషత్తులు ఉండేవి, ఇవాళ 140-150 పరిషత్తుల స్థాయికి ఎదిగింది. రెండోది మనం ఇక్కడ ఫోన్ చేతితో పట్టుకుని కళారూపాన్ని మనం తిలకించట్లేదు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో సభ ముగిసిన వెంటనే అప్పటిదాకా ఎక్కడ ఉంటారో తెలియదు 300-400 మంది నాటకం చూడటానికి వచ్చేస్తున్నారు. నార్మల్ గుంటూరు జిల్లా కానీ, ఇటు కృష్ణా జిల్లా కానీ, అటు ఒంగోలు ప్రాంతంలో కానీ, ఇటు ఉత్తరాంధ్ర కానీ వెళితే సభ దగ్గరికి ఏదో చెప్తారు, మనకెందుకని బయట తిరుగుతూ ఉంటారు. నాటిక మొదలు పెట్టాం అనగానే హాల్ నిండిపోతే కుర్చీలు ఖాళీ చూడాలి. అది ఉందండి, మంచి సంస్కారం ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. అంచేతే నాటకం ఎప్పుడు నాటకానికి అంతమేం లేదు, నాటకం బతికుంటుంది. ఓకే అండి, ఇంత టైము మాకు కేటాయించి కళాకారుల్ని ఆదుకోవాలి. ఇంకా అలాగే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే కళలు అంతరించిపోతున్నాయి. మీరు అన్నట్టు చాలా అంటే పల్లెటూరులో ఉంటున్నాయి కదా, సిటీస్లో ఎవరికి తెలియదు. ఇంకా ఇప్పుడున్న జనరేషన్కి అయితే అసలు తెలియదు. ఏదో సంక్రాంతి పండుగ హరిదాస్ వస్తారా, ఎలా ఉంటారని చూపించే అంటే పరిస్థితి అట్లా వచ్చేసింది. సో మీరు ఇంకా ఆయురారోగ్యాలతో ఉండాలని, 100 ఏళ్ళు ఉండాలని మేము కూడా కోరుకుంటాం. ఎందుకంటే మీరు బాగుంటే ఇంతమంది కళాకారులు ప్రతి పూట అన్నం తింటారు. సో ఇంత టైం మీరు మాకు కేటాయించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చిట్ చాట్ విత్ జ్యోతి గారితో మరి ముఖాముఖి కార్యక్రమం జరిగినందుకు చాలా సంతోషదాయకం. వారు ఈ సామాజిక సేవ, కళాసేవ దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తుల్ని సమాజానికి పరిచయం చేద్దామని వారి సమయాన్ని వెచ్చించి యూట్యూబ్ ఛానల్ ద్వారా నన్ను పరిచయం చేసినందుకు మరి వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ చూస్తున్న ఎవరైనా సరే, మీకు ఎలాంటి కళ ఉన్నా సరే, మాకు తెలియదు ఎట్లా బయటికి రావాలి, దీన్ని స్టేజీ దాకా తీసుకెళ్ళాలని తెలియకుండా ఎవరన్నా ఇంకా ఉంటే మా ఈ నెంబర్కి కాల్ చేయండి. అలాగే తాడేపల్లిగూడెం వచ్చి మద్దాల వెంకటరామారావు గారని ఎవరిని అడిగినా సరే సార్ ఇల్లు చూపిస్తారు. సార్ చాలామంది పేదవాళ్ళకి అంటే కళాకారుని పేద అనకూడదు, పేదవాళ్ళు కళాకారులందరికీ కళని ఇంకా